అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఉదయము మొదలు సాయంత్రము వరకు మనుషులకు అన్నీ చింతలే. ముఖ్యముగా భవిష్యత్తు గురించి, అనుకున్నవి జరుగుతాయో లేదో అని అన్నీ చింతలే. ఈ చింతలన్నీ మనుషుల నుండి శాంతిని, ఆనందాన్ని దూరం చేస్తాయి. చింతపడుట వలన ప్రయోజనం ఏమీ లేదని తెలిసి కూడా చింతపడుతుంటాం. మీ చింత యావత్తు దేవుని మీద వేయుడి అని పరిశుద్ధ లేఖనము చెప్పినా కూడా చింతిస్తూనే ఉంటాం. అయితే వేటిని గురించి చింతపడుతున్నామో వాటన్నిటి గురించి కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేస్తే వాటన్నిటి నుండి మనకు విముక్తి కలుగుతుంది. ఆమేన్. మన చింతలన్నీ పక్కన పెట్టి ప్రార్థనలో ముందుకు సాగిపోదాము. ప్రభువా, మా చింతలన్నీ తీసివేసి శాంతిని, సమాధానమును అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు. దేని గురించి చింతపడవద్దని మాకు నేర్పించారు. మాలో ఎవడైనా చింతించుట వలన ఏమీ పొందుకోలేము, ఏమీ సాధించలేము. కాబట్టి నాయనా, దేని గురించి చింతపడొద్దని మాకు నేర్పించారు. మా చింతలన్నీ మీ మీద వేసి మీ యందు విశ్వాసముంచి మీ దగ్గర నుండి శాంతి, సమాధానము, ఆనందము ఎల్లప్పుడూ పొందుకున్నట్లుగా సహాయం దయచేసి ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు కృప మనకు తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.